మొదట మన ప్రభు క్రీస్తుకు నమస్కారం. యేసునామములో అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కన్నా నేను రాబట్టి ఇక్కడికి పాతగా ఉన్నప్పుడు 7 సంవత్సరాలు పాతగా చర్చి కారుతున్నా ఇక్కడ ఉండి ప్రార్థన చేశాము. ఆయనని ఒక మాట చెప్పినాను, సాక్ష్యం చెప్పాలి గ్యారెంటీగా. ఇంకన్నా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మందిరం కడతారు అని చెప్పిన. చూడు ఎంత బాగుందో కదా. అప్పుడు పెంకులు కారుతున్నా కూడా కొండయ్య కదా తీర్చేస్తారు. ప్రార్థన చేసింటే ఇంత చక్కగా మందిరం ఇచ్చారు. మరి 2 సంవత్సరాల కిందట వాక్యం చెప్పిన మరి రావడం జరిగింది. మరి కొన్ని నిమిషాలు మనము వాక్యం చదువుకుందాం. కొన్ని 2 సెకండ్లు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, లోకరక్షకుడా, నీ పాదం ప్రత్యేక నమస్కారం. చక్కటి మందిరం ఇచ్చావు. నీ సేవకుని నన్ను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ రామ అర్పించినావు కనుక నీ ఆత్మ ద్వారా వాక్యం ప్రకటించండి. నేను మనిషిని, మీరు మహా గొప్ప దేవుడు. తండ్రి, అనేక విషయం బయలుపరిచి అందరికీ మారుమనసు రక్షణ కలిగజేసినావని, యేసునామమున అడిగిన వాటిని పొంది ఉన్నామని విశ్వసించి నమ్మి ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 2 కొరింథీ ఎవరైనా చదవచ్చు తీసుకొని 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. తీసుకుంటే ఎవరైనా చదవచ్చు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి. చాలండి అంటున్నారు కదా. ఇది యేసుప్రభు వారు అపోస్తలుడైన పౌలుతో కొరింథీయులకు రాసి ఇలా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని నమ్మని వాళ్ళతో కలిసి ఉండకండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ 11వ సంవత్సరం వాక్యం చెప్తానికి సహాయం చేసిన దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అంటే, మీరు దేవుని నమ్మని వాళ్ళతో కలిసి ఉండకూడదు అని చెప్తున్నాడు. ఉండకండి అని అర్థం. అవిశ్వాసం అంటే దేవుని నమ్మని వాళ్ళు. మరి ఇంకొక మాట ఏమంటున్నారంటే, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటున్నాడు ఇక్కడ. నీతి అంటే ఎవరు? యేసుప్రభు. నీతి మార్గంలో నడిచే వాళ్ళం మనం. దుర్నీతి అంటే ఏంటి? సాతాను సంబంధాలు చేసే పని దుర్నీతి అంటే. ఏ పనైనా చేస్తారంట. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం, ఏం పొత్తిక. తర్వాత వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చీకటి అంటే ఏంటి? సాతాను. వెలుగంటే యేసు ప్రభు. హల్లెలూయా. చీకటికి వెలుగుతో ఏమి పొత్తు. తర్వాత అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిదంటే, దేవుని నమ్మని వానికి దేవుని నమ్మిన వానితో పరలోకంలో స్థానం ఎక్కడిది. పాలంటే ఏంటి? ఒక స్థానం. హల్లెలూయా. అందుకే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అంటే, దేవుని నమ్మని వాళ్ళతో కలిసి ఉండకండి. దేవుడు చెప్తున్న మాట. ఎవరితో కలిసి ఉండాలి? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు కదా, దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. చీకటి అంటే సాతాను సంబంధించింది. అది వాళ్ళు ఏదైనా చేస్తామంటారు. మనం కూడా అలా చేస్తామా? క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? క్రైస్తవులను దేశము, ప్రపంచ దేశాలే పొగుడుతున్నాయి ఇప్పుడు. అందుకే చీకటితో వెలుగుకు ఏం పొందిక, ఏం పొత్తు. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నామంటాడు. కింద చదవన్నమ్మా. అవిశ్వాసతో విశ్వాసి పాలెక్కడిది. దేవుని తర్వాత చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో
ఏమి పొందిక. దేవుని ఆలయం అంటే ఎవరు? మన మనసు, మన హృదయమే. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాట కూడా ఉంది కదా. దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక. విగ్రహాలు, బొమ్మలు దేవునిలావి దేవుళ్ళు ఎప్పటికి కావు. చాలామంది ముఖ్యమంత్రుల బొమ్మలు, ప్రధానమంత్రి బొమ్మలు, రాష్ట్రపతి బొమ్మలు నిలబెట్టినారు. వాళ్ళు దేవుళ్ళు అవుతారా? మనుషులే వాళ్ళు. ఇంకా అనేకులు చాలామందిని మనుషులను బొమ్మలు చేసుకొని మొక్కుతున్నారు. మనకు పేరుతో అవసరం లే, అంత మనం దూరం పోవాల్సిన అవసరం లేదు. ఆ నర్సరావుపేట, గుంటూరు పోతే సర్పంచుల బొమ్మలు నిలబెట్టుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు బొమ్మలు చేసుకొని పాలతో అభిషేకం చేస్తున్నారు. ఇంకా అనేక విగ్రహాలు పెట్టుకుంటాడు, కానీ ఆ విగ్రహాలు దేవుడు మాత్రం కాదు. హల్లెలూయా. మనకు దేవుడు ఒక్కడే, ఆయన యేసుప్రభువు. అందుకనే అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండకూడదు అంటున్నాడు. అంటే దేవుని నమ్మని వాళ్ళతో మీరు కలిసి ఉండకండి. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు. ఆయన హతసాక్షి. ఆయన దేవుని కోసం ప్రాణం పెట్టినాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు అనేకమైన చెడు కార్యాలు చేశాడు. ఆయన మారి దేవుని కొరకు ప్రాణం పెట్టి అనేక గ్రంథము రాసిన్నాడు. ఆయన చాలా పెద్ద చదువు చదువుకున్నాడు. కాబట్టి మనము అవిశ్వాసులతో కలిసి ఎప్పటికి ఉండకూడదు. అందుకే దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందిక? మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నామంట. కింద చదవండి సుంకన్న. తర్వాత చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. చాలండి. జీవం అంటే ఏంటి? ప్రాణము, ఊపిరి. మనం జీవము గల దేవుని ఆలయం ఉన్నామన్నమాట.